మహేష్ కుమార్ గౌడ్ గారు మీ మీదే ఈ పార్టీ విషయానికి వద్దాం. అంటే మీ పార్టీలో కొంత క్రమశిక్షణ గాడిలో పెట్టాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్గా మీదే. పార్టీ పరంగా అయితే మిమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఒక్కసారి ఆడియో మీకు వినిపిస్తా. చాలా సీనియర్ మంత్రి అయిన ప్రభుత్వ సలహాదారు కూడా. ఆయనది ముందు విందాం. షబ్బీర్ అలీ ఆడియో ఒకసారి విందాం. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటారు అన్నా నన్ను? ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా వాడి జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? బికారి నేను బికారి వాడు డబ్బులు పెడుతున్నారు, తీసుకోండి వాడు. నేను నమ్ముతున్నాను, నాకు ఎవ్వడు లేడన్నా. వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? నేను ఎప్పుడో చూసి పరిచయం, నాకు కైలాక్షన్ చెప్పారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా అస్థాన పార్టీ అమ్ముడు పోయే పరిస్థితిలో ఉంది. మిమ్మల్ని కూడా పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ కూడా ఇట్లా చేస్తున్నాడు, పదవులు డబ్బులకు ఇంకేదో కొంచెం బీపు కూడా వేసాం మేము ఆడ. అలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, మరి ఈ సలహాలు మీకు ఇస్తున్నారో మరి ఎవరికి ఇస్తున్నారో నాకు తెలియదు. ఇలాంటి విమర్శలు వచ్చినా కూడా సరే, అఫ్కోర్స్ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు ఈరోజు, కానీ అది షోకాజ్ నోటీస్తో సరిపెట్టే అంశం. అలా షోకాజ్ ఇవ్వాల్సింది ఏముంది? ఆయన మాట్లాడేది కనిపిస్తుంది కదా, ఇంకా షోకాజ్ ఏముంది? షబ్బీర్ అలీ అంశం ఇది ఏఐసీ పరిధిలోకి పోయింది. ఇప్పుడు షబ్బీర్ అలీ గారు నాకన్నా వయసులో సీనియరు, చాలా ఏళ్ళ ముందు మంత్రిగా చేసినారు. అవును, మంచి మిత్రుడు కూడా నాకు. మీ జిల్లా కూడా? మా జిల్లా కూడా. అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలు ఉన్నప్పుడు లేనిదే సృష్టిస్తున్నట్టు జమానా అయ్యాల. వారు మాట్లాడిన దాంట్లో డబ్బులు మహేష్ గౌడ్ లేక పీసీసీ షబ్బీర్ అలీ గారికి బాగా తెలుసు నా పుట్టు పూర్వోత్తరాలు. తెలిసి అన్నాడేమో అని. నేను పుట్టినప్పుడు మా తాతగారు నాకు ఇచ్చిన ఆస్తి, మా నాయనకి ఇచ్చిన ఆస్తి 1100 ఎకరాలు. దాంట్లో నక్సలైట్లో ఒక 300-400 ఎకరాలు పనిచేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ 35 ఏళ్ళలో ఒక 300 నుంచి 400 ఎకరాలు అమ్మాను. 70,000 ఎకరం కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా 300 ఎకరాల పైన నాకు ఆస్తి ఉంది. ఇవాళ డబ్బు కరప్షన్ అంటే నేను 30 ఏళ్ళ నుంచి, అంటే జిల్లా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్స్ మొదటి ఇప్పటి వరకు ఏ రోజు నా మీద అవినీతి ఆరోపణ రాలే. డబ్బుతో పాటు ఇంకో వాడు కూడా వాడన్నాడు. అదే మంత్రిగా చేసిన వ్యక్తి అబ్జర్వర్ కూడా ఎందుకు మాట్లాడినా, మరి ఇది మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. మహిళల్ని గౌరవించుకోవాల్సినటువంటి సంస్కృతి మనది. ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని షబ్బీర్ అలీ గారి పార్టీకి తీసుకొచ్చినారు. అవును, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది వారే తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇచ్చారు కదా, మీరెందుకు ఇచ్చారు ఆయనకు తెలియకుండా? ఆ రోజు పరిస్థితి, షబ్బీర్ అలీ గారు కామారెడ్డి నుంచి వెళ్ళి నిజామాబాద్ నిజామాబాద్లో పోటీ చేశారు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినారు. ఆ కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా పనిచేసినాడు. ఇక్కడ షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ పోయినప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తున్న కార్యకర్తలు అవసరం ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి నాకు గట్టిగా పనిచేసినాడు, వీరిని కమిటీలోకి తీసుకోవాలి అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి సూచనతోనే రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మనం వారిని కమిటీలో తీసుకున్నాం. యంగ్ ఉన్నాడు, కొంచెం ఎనర్జెటిక్ ఉన్నాడు, పని చేస్తాడు అని పెట్టాము. ఇక్కడ సీనియర్ షబ్బీర్ అలీ గవర్నర్ ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు అనుకున్నాం. ప్రధాన కార్యదర్శి పెట్టినాక వారి గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ గ్రూపుల తగదంతా ముఖ్యమంత్రికి నాకు చుట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకే చుడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఒక జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడి నుంచి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడంటే ఎంత నిబద్ధత ఈ స్థాయికి వచ్చుంటా. నేను ఎప్పుడన్నా ఈ 40 ఏళ్ళ జీవితంలో మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఫలానా నుంచి ₹1 ఆశించిన ఎవరని చెప్తే నేను దేనికైనా సిద్ధం. ఎక్కడ లేవు మీ ఆస్తులు పోగొట్టుకొని రాజకీయాలు చేశాం. ఎందుకన్నారు? అంత ఘోరమైన పదజాలం ఎందుకు అన్నారో వారే జవాబు చెప్పాలి. చిన్నపిల్లాడు కాదు కదా, విజ్ఞత కలిగినట్టు నాయకుడు. అంటే మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం మీరు చెప్తుంటారు కదా, ప్రజాస్వామ్యం ఎక్కువ, మాకు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ స్వేచ్ఛకు ఇదే అనుకుంటాను. అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం కూడా అదే. చాలా విషయం ముఖ్యమంత్రిగా నేను ఎంత సఖ్యతతో ఉంటాం, ఏ రాష్ట్రంలో ఈ సఖ్యత ఉండకపోవచ్చు, కానీ మేము కూడా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఇష్యూ బేస్ మీద విభేదిస్తాం. ఆ బ్యూటీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.
చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చెప్పిన నేను విభేదిస్తా, వారు విభేదిస్తారు, మళ్ళీ దాన్ని సర్దుకుపోతాం. అంటే మీ దట్ ఈస్ ద పార్టీలో కాంగ్రెస్ పార్టీ బ్యూటీ. మీ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు అనుకోని. ఎందుకు లేదంటే 50 కోట్లు తీసుకొని పిసిసి చీఫ్ పదవి తెచ్చుకున్నాడు అన్న కోమటిరెడ్డి ఆనాడు క్యాబినెట్ లో ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఉన్నాడు. ఉన్నారు. మరి అదే అంత బ్యూటీ. ప్రజాస్వామ్యం ఉంది మీలో, నేను ఒప్పుకుంటాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని పీసీ అధ్యక్షుడు చేశారంటే ప్రజల్లో మైలేజ్ ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఉంది, కొంత ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో చేసినారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చినప్పుడు నాలాంటి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ కూడా ఆనాడు కొంత ఆలోచించాము. కానీ పార్టీ అన్నీ ఆలోచించి ఈయనైతే G8 G9 అని ఒక దీనైతే ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో పెట్టినప్పుడు మేమందరం కూడా వారితో పాటు వర్కింగ్ ప్లాన్ చేసినాం, అంతా కలిసి పనిచేసినాం. ఇలా అధికారంలోకి వచ్చామంటే ఆనాడు ఈ కోమటిరెడ్డి, మా జగ్గారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామన్న, బట్టి, ఉత్తమన్న ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసింది నేనే.